ప్రభు నామములో మీకు శుభములను వందనములను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, మనము వెళ్ళి ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అనేటటువంటి మాట ఒక అద్భుతమైనటువంటి ఒక ఫండమెంటల్ వర్స్గా మనము చూస్తూ ఉన్నాం. ఈ విశ్వంలో ఉన్నటువంటి జీవరాశులు, ఈ కనిపించేటటువంటి యొక్క విజిబుల్ వరల్డ్ ఏదైతే ఉందో, ఈ దృశ్య ప్రపంచం ఏదైతే ఉందో, అది అంతా కూడా దేవుని యొక్క ఓరల్ క్రియేషన్ అంటాం. అంటే ఆయన నోటి మాటను బట్టి అది మొత్తం కూడా సృజించబడటం మనం చూస్తూ ఉన్నాం. అయితే వెన్ హీ కమ్ టు హ్యూమన్ బీయింగ్, ఎప్పుడైతే దేవుడు మానవాళి దగ్గరికి వచ్చినాడో, మనిషిని ఆయన చేయడానికి, మనిషిని ఆయన నిర్మించేటటువంటి క్రమంలో ఆయన తన యొక్క మనసులో ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ఆయన తన మనసులో ఉన్నటువంటి దానిని పరిశుద్ధాత్మ చేత మోషే నింపబడి, ఆయన మానవుణ్ణి చేసేటప్పుడు, నరులను చేసేటప్పుడు దేవుడు ఏమనుకున్నాడు, నరులను చేసేటప్పుడు ఏమి ఆలోచించాడో అనేటటువంటి మాట మనకు బైబిల్లో ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో, దేవుడు మన స్వరూపములో మన పోలిక చొప్పున నరులను చేయుదము అనేటటువంటి ఆ మాట అనుకొని మనల్ని క్రియేట్ చేసినాడు. ఈరోజు నీవు నేను దేవుని యొక్క ఆ స్వరూపం అంటే ఏదో ఒక భౌతికపరమైనటువంటి అవయవ నిర్మాణాలకు సంబంధించింది కాదు, కానీ ఇది దేవుని యొక్క గుణ లక్షణాలను, అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై జీవించండి. కనుక భౌతికపరమైనటువంటి నిర్మాణం కాదు, కానీ దేవుని యొక్క గుణలక్షణాలను నీవు అలవరుచుకున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి జీవి మానవుడు అని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దేవుడిచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి జీవితం, ఉన్నతమైనటువంటి జీవితం, ఆకాశ పక్షుల కంటే మీరు ఎంతో శ్రేష్టమైనటువంటి వారు. కాబట్టి నీవు నేను ఈరోజు నోటి మాట సృష్టి కాదు, దేవుడు తన యొక్క చేతుల్లోనికి తీసుకొని తన యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళికలు, అలాగే తన యొక్క ఒక ట్రయన్ గాడ్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే మన పోలిక చొప్పున ఇక్కడ దేవుడు తనను తాను మానవ నిర్మాణంలో ఏకవచనముతో ఆయన ప్రస్తావించుకోకుండా, మనము వెళ్ళి మన పోలిక చొప్పున మన స్వరూపం అనేటటువంటి ఈ యొక్క త్రిత్వ దేవుని యొక్క ఆస్పెక్టు, ఈ యొక్క ట్రైన్ గాడ్, ఈ యొక్క త్రిత్వ దేవుని యొక్క జోక్యము ఈరోజు నీ యొక్క నా యొక్క నిర్మాణంలో ఉన్నది అని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని, దేవుని యొక్క గుణ లక్షణాలు సంతరించుకొని నిర్మించబడినటువంటి నీవు నేను దేవుని మహిమ కొరకు జీవిద్దాం. దేవుని యొక్క మహిమార్థమై మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని ప్రభావితం చేద్దాం. దేవుడు అలాంటి కృప, అలాంటి సహాయం, అలాంటి ఆలోచన విధానం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.